తిరుమలగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లతో పాటు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం నుండి ఆలయం వరకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ చెప్పింది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. తిరుమల కొండపై ఈ రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ పూర్తవడం, వేసవి సెలవులు అవడంతో విద్యార్థుల పరీక్షా ఫలితాలు కూడా విడుదలవ్వడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ రేపు రద్దీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వారాంతం కూడా కావడంతో దేశ నలుమూలల నుండి భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు వారాంతాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక నిన్న శ్రీవారిని 70,668 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,64,00,000 రూపాయలుగా ఉందని టీటీడీ ప్రకటించింది. సో క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి తిరుమల నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎన్ని రోజుల పాటు తిరుమలలో ఈ భక్తుల రద్దీ ఉంటుంది? ఎటువంటి ఏర్పాట్లున్నాయి భక్తుల కోసం? టీటీడీ అధికారులు ఏమంటున్నారు? కృప వారాంతం కావడము, అదేవిధంగా వేసవి సెలవులు కూడా ఉండడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా తిరుమలలో అనూహ్యమైన రద్దీ ఏర్పడింది. మనం చూసాము, గత వారం కూడా 3 రోజుల పాటు ఏకంగా దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం క్యూ లైన్లు తిరుమలలో ఏర్పడ్డాయి. అదేవిధంగా నిన్నటి రోజున కూడా శిలాతోరణం వరకు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అనేది ఏర్పడింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. కానీ టీటీడీ ఎప్పటికప్పుడు వచ్చిన భక్తులకు దర్శనాలు కల్పిస్తుండడంతో కాస్త క్యూ లైన్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైకుంఠం కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపలికి క్యూ లైన్లు కొద్ది మేరకు ఉండిన పరిస్థితి ఉంది. అయితే వేసవి రద్దీ మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకు ఇక్కడ జూన్ 30 వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు ఏదైతే సిఫార్సు ఉత్తరాలు కేటాయిస్తారో అటువంటి బ్రేక్ దర్శనాలంతా కూడా శుక్ర, శని, ఆదివారాల్లో పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. ఎవరైతే సామాన్య భక్తులు వస్తారో వాళ్ళకి ప్రత్యేక దర్శనం అంటే 300 రూపాయల ప్రత్యేక దర్శనము, అదేవిధంగా ఉచిత సర్వదర్శనాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తున్న పరిస్థితి. తిరుపతిలో టోకన్లు తీసుకున్న భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి టైం స్లాట్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. టోకన్లు దొరకని భక్తులు అయితే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ చెప్తోంది. అయితే గదుల కొరత, ఇటు వచ్చే భక్తులందరికీ కూడా దర్శనాలు కల్పించడానికి టీటీడీ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తుంది. కృప.